భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొత్త అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశాలు రోజు రోజుకి ఇక ఆయన అంటే మన దేశంలో కులం ఎతుకుతారు, మతం ఎతుకుతారు, అన్ని ఎతుకుతారు కదా. ఆయన గురించి ఇది వెతుకుతున్నారట. ఆయన ఎవరు, ఏ క్యాస్టు, ఏంటి అన్నటువంటిది. సాధారణంగా ఈయన స్పెషాలిటీ ఏంటంటే బీహార్ పార్టీలో ఈ రేంజ్ పోస్ట్కి ఎదిగినటువంటి నేతల్లో అత్యంత చిన్న వయస్కుడు ఇతనే. తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా 3 సార్లు ఎమ్మెల్యే. ఆయన హఠాత్తుగా ఆయన మరణించడంతో బిట్ మెస్రాలో చదువుతున్నట్టు నితిన్ ఆ పరిస్థితుల దృష్ట్యా రాజకీయ వారసుడయ్యాడు. ఈయన 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి కూడా అయ్యాడు. ఛత్తీస్గఢ్, బీహార్, ఢిల్లీ ఎన్నికల పనితీరుతో ఆర్గనైజేషన్లో కూడా మంచి పేరే సంపాదించాడు. చిన్న వయసులోనే రాజకీయాల్లో ఆరితేరేశాడు. ఇక మంచి ఛాన్స్ ఇద్దాం అనుకున్న బీజేపీ, ప్రత్యేకించి మోడీ షా, తన వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడు తన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అతని వయసు 26 సంవత్సరాలు. వాస్తవంగా ఇంతవరకు అత్యంత పిన్న వయస్కుడు ఎవరైనా అధ్యక్షుడు ఉన్నారంటే 52 ఏళ్ల వయసులో బీజేపీ చీఫ్ అయింది నితిన్ గడ్కరీ. అదే పేరున్నటువంటి నితిన్ ఇప్పుడు 45 ఏళ్లకి బీజేపీ చీఫ్ కాబోతుండటం అన్నది ఇంకో స్పెషాలిటీ. ఇకపోతే ఈయన కులాన్ని గురించి చర్చ ఎక్కువగా నడుస్తుంది. కులం బీహార్ రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ రాష్ట్రంలో 1% కూడా లేని 0.6% మాత్రమే ఉన్న కాయస్థ కులం నుండి వచ్చాడు. అంటే కొన్ని కుల రాజకీయాల ప్రకారం ఆయనకి ఇచ్చారు సీట్ అనుకోవడానికి. నితిన్ కొన్ని రాష్ట్రాల్లో కాయస్థ కులం అగ్రకులం కూడా. బీహార్లో కూడా ఓసీ, అక్కడ బ్రాహ్మణ, భూమిహార్, రాజ్పుతులతో పాటు కాయస్థులు కూడా 4 ప్రధాన అగ్రవర్ణాల్లో ఒకటి. సాధారణంగా మన కర్ణాలు, పట్వారీలు నియోగ బ్రాహ్మణుల టైప్ అనమాట. ఆ కాయస్థులు చిత్రగుప్తుడు అంటే యమలోకంలో పాపుణ్యాలు రిజిస్టర్ చేసేటటువంటి చిత్రగుప్తుడికి సంబంధించినటువంటి వారసులుగా పరిగణించబడతారు. బ్రహ్మదేవుడు తన శరీరం కాయం నుండి చిత్రగుప్తుని సృష్టించాడని, అందుకే వీళ్ళకి కాయస్థ అనే పేరు వచ్చిందని నమ్ముతారు. ఎంతో కాలం నుండి కాయస్థులు విద్యావంతులుగా, మేధావులుగా పేరు పొందారు. వీళ్ళు సంప్రదాయబద్ధంగా రాజులు, సంస్థానాధీశుల వద్ద కూడా అడ్మినిస్ట్రేటర్లు, అకౌంటెంట్లు, మంత్రులుగా కూడా పనిచేశారు. మొఘలుల కాలంలో, బ్రిటిష్ కాలంలో కూడా తమ విద్యా నైపుణ్యంతో ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవులు నిర్వహించారు. కాయస్థుల్లో 12 శాఖలు ఉంటాయి, ఉపకులాలు. వీటిని చిత్రగుప్తుడి 12 మంది కుమారుల పేర్లతో పిలుస్తుంటారు. శ్రీవాస్తవ, సక్సేన, నిగమ్, మాధుర్, ఆస్థాన, భట్నాగర్, అంబష్ట, కర్న్, గౌర్, కులశ్రేష్ఠ, వాల్మీకి, సూర్యధ్వజ. ఈ సామాజిక వర్గం నుండి కొందరు ప్రముఖులు దేశంలో పాపులర్ అయిన వాళ్ళలో స్వామి వివేకానందుడు కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత్ తొలి రాష్ట్రపతి కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి మాజీ ప్రధానమంత్రి, జయప్రకాష్ నారాయణ్, అమితాబ్ బచ్చన్, వీళ్ళందరూ కూడా ఆ కులం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ప్రతి ఏటా దీపావళి తర్వాత చిత్రగుప్త పూజని వీళ్ళు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆ రోజున వీళ్ళు తమ కలం పుస్తకాలను పూజిస్తారు. ఒకవైపు కాంగ్రెస్ కులగన్న, యాంటీ ఓబీసీ పాటలు పాడుతున్న సందర్భంలో బీజేపీ మాత్రం కులాన్ని, కుల ప్రాధాన్యాన్ని కాకుండా ఏకంగా అధ్యక్ష పదవికి అవేం ప్రామాణికాలుగా తీసుకోకుండా ఎంపిక చేయడం అన్నటువంటిది కీలకమైంది ఇప్పుడు.